అక్కడ టీడీపీ బీసీ లీడర్స్ ఫైర్ అయిపోతున్నారా? అన్ని వాళ్ళకైనా మా సంగతి ఏంటి బాసు అంటూ వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుంటున్నారా? ఆ విషయాన్ని అధిష్టానానికి చెప్పలేక అలాగని కుదురుగా ఉండలేక లోపల రగిలిపోతున్నారా? అధికారంలో ఉన్నా సరే ఏంటి కర్మ మనకంటూ మదన పడుతున్నారా? ఎవరా నాయకులు? ఏంటా స్టోరీ? ఎందుకు ఫీల్ అవుతున్నారు ఎన్టీఆర్ జిల్లా బీసీ తెలుగు తమ్ముళ్ళు? ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజధాని బెజవాడ ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ బీసీ నేతలు లోపల రగిలిపోతున్నారు. 2024 ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 7 అసెంబ్లీ, ఒక ఎంపీ సీటు కూటమి ఖాతాలో పడ్డాయి. 2019 ఎన్నికల్లో ఇక్కడ ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలిచిన టీడీపీ 2024 వచ్చేసరికి మిత్రపక్షాలతో కలిసి మొత్తం క్లీన్ స్వీప్ చేసేసింది. ఎన్నికల సమయంలో పొత్తుల కారణంగా అనేక చోట్ల 3 పార్టీల నేతలు ఇబ్బందులు పడ్డా వాటన్నిటినీ అధిగమించి పార్టీలకు అతీతంగా కూటమి గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించినట్టు చెప్పుకుంటారు. అయితే రాను జిల్లాకు చెందిన టీడీపీ బీసీ నేతల్లో అసంతృప్తి పెరిగిపోతుంది. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దగ్గర పడుతున్నా తమకు అధిష్టానం నుంచి సరైన గుర్తింపు లేదన్నది వాళ్ళ బాధగా తెలుస్తుంది. ఎన్నికల్లో ఎంపీ సీటు సహా జనరల్ కోటాలోని 5 అసెంబ్లీ స్థానాలను ఓసీలకే ఇచ్చింది కూటమి పార్టీలు. సో మిగతా రిజర్వ్డ్ 2 సీట్లు ఎస్సీ కానీ ఎస్టీ కానీ వాళ్ళకి దక్కే. కానీ బీసీలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు కూటమి పార్టీలు. 3 పార్టీలోని బీసీ నాయకులు అప్పట్లో గట్టి ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. అయితే అప్పుడున్న రాజకీయ పరిస్థితులు, వివిధ క్యాల్కులేషన్స్, ఈక్వేషన్స్తో ఇవ్వలేకపోయి ఉండవచ్చు అంటూ సరి చెప్పుకుంటున్నాయి అప్పుడు పార్టీలు. సో అయితే బెజవాడ పశ్చిమ టీడీపీ సీటు కోసం మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్సీ జలీల్ ఖాన్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుల్ మీరా, ఎంఎస్ బేగ్ తీవ్ర ప్రయత్నాలు చేసినా దక్కలేదు. బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ బల ప్రదర్శన చేసిన నో యూజ్. జనసేన నుంచి బీసీ నేత పోతిన వెంకట మహేష్ నిరాహార దీక్షలు సైతం చేసిన టికెట్ బీజేపీ కోటాలో ఓసీకి దక్కింది. చివరికి ఎన్నికల్లో కూటమి గెలవడంతో సరే టికెట్ రాకపోయింది, మనం గెలిచాం కదా, వేరే పదవుల విషయంలో అయినా గుర్తింపు వస్తుందని ఇన్నాళ్ళు ఎదురు చూశారట బీసీ నేతలు. కానీ 10 నెలలు గడిచిన కీలక పోస్టులు ఏవీ దక్కకపోవడంతో నైరాశ్యంలో ఉన్నారట బీసీ నాయకులు. సో పార్టీ గెలిచిన తర్వాత ఖరారు చేసిన ఎమ్మెల్సీ స్థానాల్లో తమకు అవకాశం వస్తుందని ఎదురు చూశారట. కానీ 2 విడతల్లో కూడా జిల్లాలో ఎవరికి అధిష్టానం నుంచి పిలుపు లేకపోవడంతో నేతలు మనోవేదనకు గురవుతున్నట్టు తెలుస్తుంది. కనీసం నామినేటెడ్ పదవుల్లోనైనా ప్రాధాన్యత ఇస్తారని భావిస్తే అక్కడ కూడా నిరాశే. తాజాగా జిల్లా డీసీసీబీ పోస్ట్ని కూడా ఓసీ నేతకు కేటాయిస్తూ ప్రకటన ఇచ్చింది. దీంతో పుండు మీద కారం పూసినట్టుగా ఫీల్ అవుతున్నారు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ బీసీ నాయకులు. సో చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధిష్టానం దగ్గర తమ అసంతృప్తిని వెళ్ళగక్కే పరిస్థితి కూడా లేకపోవడంతో లోపల రగిలిపోతున్నట్టు తెలుస్తుంది. అటు అధిష్టానం మాత్రం పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తిస్తామని, సమయం సందర్భాన్ని బట్టి అవకాశాలు కల్పిస్తామని చెబుతుంది. మరి నేతల అసంతృప్తి మంటలను అధిష్టానం భరోసా మాటలు ఎంతవరకు చల్లారుస్తాయో చూడాలి. మరి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.